హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీసీ బ్రైట్ లెర్నర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ గ్రంథాలు రచయితల గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, ది ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 లైవ్ వైగోట్స్కీ, ఆప్షన్ 2 ఫ్రెడరిక్ బార్ట్లెట్, ఆప్షన్ 3 గ్రహం వల్లస్, ఆప్షన్ 4 జీన్ పియాజే. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. కామెంట్ చేయడానికి ట్రై చేస్తే మన యొక్క థింకింగ్ పవర్ ఏంటనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ 3 గ్రహం వల్లస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది ఆర్ట్ ఆఫ్ థాట్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, రిమెంబరింగ్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 జీన్ పియాజే, ఆప్షన్ 2 లైవ్ వైగోట్స్కీ, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ బార్ట్లెట్, ఆప్షన్ 4 ఎలిజబెత్ హార్లాక్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎగ్జామ్ చాలా దగ్గరకు వచ్చేస్తుంది కాబట్టి ఇది రివిజన్లా యూజ్ అవుతుంది. మీకు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఆప్షన్ 3 బార్ట్లెట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. రిమెంబరింగ్ కథనాల గురించి ఉంటుంది అనమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, థాట్ అండ్ లాంగ్వేజ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 జీన్ పియాజే, ఆప్షన్ 2 లైవ్ వైగోట్స్కీ, ఆప్షన్ 3 ఫ్రెడరిక్ బార్ట్లెట్, ఆప్షన్ 4 ఫ్రాన్సిస్ గాల్టన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి లైవ్ వైగోట్స్కీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ థాట్ అండ్ లాంగ్వేజ్ అని వచ్చింది కదా, థాట్ అండ్ లాంగ్వేజ్ ఇక్కడ మనకి ఆర్ట్ ఆఫ్ థాట్ అని వస్తే గ్రహం వల్లస్, అలా కాకుండా థాట్ అండ్ లాంగ్వేజ్ అని వస్తే లైవ్ వైగోట్స్కీ. ఓకే, గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. నెక్స్ట్ ఫోర్త్ బిట్, ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 లైవ్ వైగోట్స్కీ, ఆప్షన్ 2 జీన్ పియాజే, ఆప్షన్ 3 ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ 4 డేనియల్ గోల్మన్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ బి జీన్ పియాజే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే వీడియోని కొంచెం ఫాస్ట్గా పెట్టుకొని చూసేయండి, మీ టైం వేస్ట్ చేయాలి నేను. నెక్స్ట్ క్వశ్చన్, ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎడ్వర్డ్ థార్న్డైక్, ఆప్షన్ 2 జీన్ పియాజే, ఆప్షన్ 3 రాబర్ట్ స్టెర్న్బర్గ్, ఆప్షన్ 4 హోవర్డ్ గార్డ్నర్. కరెక్ట్ ఆన్సర్ బి జీన్ పియాజే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈయనకి ఇంకా 3 గ్రంథాలు ఉన్నాయండి, ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఒక గ్రంథం, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఈ 3 గ్రంథాలు కూడా జీన్ పియాజే అనమాట. చైల్డ్ కీవర్డ్ ఏంటంటే చైల్డ్ కానీ, ఆరిజిన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ కానీ, లాజికల్ థింకింగ్, గ్రోత్ అండ్ ఆఫ్ లాజికల్ థింకింగ్ వస్తే మనం జీన్ పియాజే ఐడెంటిఫై చేయొచ్చు. చైల్డ్ డెవలప్మెంట్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆబ్వియస్లీ అందరికీ తెలుస్తుంది, ఎలిజబెత్ హార్లాక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 ఎడ్వర్డ్ థార్న్డైక్, ఆప్షన్ 2 ఎలిజబెత్ హార్లాక్, ఆప్షన్ 3 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 4 డేనియల్ గోల్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఎలిజబెత్ హార్లాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
ఎయిత్ బిట్. క్రింది వాటిలో లైవ్ వైగోట్స్కి రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ 1 ది ఆర్ట్ ఆఫ్ థాట్ అండ్ లాంగ్వేజ్. ఆప్షన్ సి చైల్డ్ డెవలప్మెంట్. ఆప్షన్ 4 రిమెంబరింగ్. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది బిట్. ఎయిత్ బిట్ ఆన్సర్ బి థాట్ అండ్ లాంగ్వేజ్. ఓకే, థాట్ అండ్ లాంగ్వేజ్ అనేది వైగోట్స్కి యొక్క రచన. చైల్డ్ డెవలప్మెంట్ ఎలిజబెత్ హార్లాక్ది. రిమెంబరింగ్ బార్ట్లెట్. ది ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వల్లస్ అండ్ రిచర్డ్ స్మిత్. ఓకే, నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో జీన్ పియాజే రచించిన గ్రంథం కానిది ఏది? ఇక్కడ గ్రంథం కానిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 ది సైకాలజీ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆప్షన్ 2 ది లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ది చైల్డ్. నెక్స్ట్ థర్డ్ చైల్డ్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ది మోరల్ జడ్జిమెంట్ ఆఫ్ ది చైల్డ్. గ్రంథం కానిది కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి అనేది రాంగ్ అండి. చైల్డ్ డెవలప్మెంట్ కాదు. నెక్స్ట్ బిట్. సరైన జత ఏది? రిమెంబరింగ్ గ్రహం వల్లాస్. ఆప్షన్ 2 ది ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వల్లాస్. ఆప్షన్ 3 థాట్ అండ్ లాంగ్వేజ్ ఫ్రెడరిక్ బార్ట్లెట్. చైల్డ్ డెవలప్మెంట్ జీన్ పియాజే. కరెక్ట్ ఆన్సర్ ఆర్ట్ ఆఫ్ థాట్ అనేది గ్రహం వల్లాస్. ఇది కరెక్ట్ ఆన్సర్. రిమెంబరింగ్ అనేది బార్ట్లెట్. చైల్డ్ డెవలప్మెంట్ అనేది ఎలిజబెత్ హార్లాక్. థాట్ అండ్ లాంగ్వేజ్ అనేది వైగోట్స్కి. అన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 ఆల్ఫ్రెడ్ బినే. ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 3 ఎడ్వర్డ్ థార్న్డైక్. ఆప్షన్ 4 డేనియల్ గోల్మన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈయన యొక్క మరొక గ్రంథం ఏంటంటే హెరిడిటరీ ఆఫ్ జీనియస్. నెక్స్ట్ ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత. ఆప్షన్ 1 లూయిస్ టెర్మన్. ఆప్షన్ 2 థార్న్డైక్. ఆప్షన్ 3 చార్ల్స్ స్పియర్మన్. ఆప్షన్ 4 స్టెర్న్బర్గ్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆప్షన్ 2 ఎడ్వర్డ్ థార్న్డైక్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ద మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మెజర్మెంట్, ఇక్కడ మ్యాథ్స్ కి సంబంధించిన పదాలు ఉంటాయి కదా, మెజర్మెంట్, ప్రిన్సిపల్స్, ఆల్జీబ్రా, అర్థమెటిక్, ఇవన్నీ కూడా ఈ పదాలు కనిపిస్తే మనకి థార్న్డైక్ గ్రంథం అని చెప్పి ఐడెంటిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ గ్రంథ రచయిత ఎవరు? ఆప్షన్ 1 రాబర్ట్ స్టెర్న్బర్గ్. ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్. ఆప్షన్ 3 వెక్స్లర్. ఆప్షన్ 4 బినే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హోవర్డ్ గార్డెనర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గురించి ఉంటుందన్నమాట. నెక్స్ట్ బియాండ్ ఐక్యూ గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 హోవర్డ్ గార్డ్నర్. ఆప్షన్ 2 డేనియల్ గోల్మన్. ఆప్షన్ 3 రాబర్ట్ స్టెర్న్బర్గ్. ఆప్షన్ 3 థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్ రాబర్ట్ స్టెర్న్బర్గ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ గ్రంథ రచయిత ఎవరు? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దాన్ ఐక్యూ అనే గ్రంథం అనమాట. రచించింది ఎవరు? జాన్ మేయర్. పీటర్ సలోవే. ఆప్షన్ 3 డేనియల్ గోల్మన్. ఆప్షన్ 4 గార్డ్నర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 డేనియల్ గోల్మన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఉద్వేగ ప్రజ్ఞ గురించి ఈయన ఈ గ్రంథం రాశారనమాట. నెక్స్ట్ మెంటల్ టెస్ట్స్ అనే పదాన్ని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు? ఆప్షన్ 1 జేమ్స్ మెకిన్ కార్టిల్. ఆప్షన్ 2 ఫ్రాన్సిస్ గాల్టన్. ఆప్షన్ 3 ఆల్ఫ్రెడ్ బినే. ఆప్షన్ 4 స్పియర్మన్.
కరెక్ట్ ఆన్సర్. జేమ్స్ మెకిన్ కార్డిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షను రూపొందించిన వారు ఎవరు? బినే సైమన్ ప్రజ్ఞా పరీక్షను రూపొందించింది ఎవరు? ఆప్షన్ 1 హెర్మన్ మెర్రిల్, ఆప్షన్ 2 బినే సైమన్, ఆప్షన్ 3 ఎక్స్లర్, ఆప్షన్ 4 థార్న్డైక్. కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 బినే సైమన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ టెర్మన్ అండ్ మెర్రిల్ వీళ్ళదైతే స్టాన్ఫర్డ్ బినే సైమన్ ప్రజ్ఞామాపన రూపొందించారు. ఓకే, నెక్స్ట్ బిట్. బహుళ ప్రజ్ఞల సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్. ఆప్షన్ 1 స్పియర్మన్, ఆప్షన్ 2 హోవర్డ్ గార్డ్నర్, ఆప్షన్ 3 థర్స్టన్, ఆప్షన్ 4 గోల్మన్. కరెక్ట్ ఆన్సర్. హోవర్డ్ గార్డ్నర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.